కృష్ణా జిల్లాలో అభివృద్ధి పనులకు మరో అడుగు పడింది. ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఆధ్వర్యంలో గోశాల మద్దూరు రోడ్డుకు శంకుస్థాపన జరిగింది. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా ప్రారంభమైన ఈ పనులు స్థానికుల్లో ఆనందాన్ని కలిగించాయి. దాదాపు 15 ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఈ రోడ్డు ఇప్పుడు నిజం కావడంతో ప్రజల్లో సంతృప్తి కనిపిస్తోంది. ప్రభుత్వ నిధులు, ప్రైవేట్ సహకారంతో రోడ్ల అభివృద్ధి కొనసాగుతోందని ఎమ్మెల్యే తెలిపారు. 7.5 కోట్ల రూపాయలతో డానిష్ ఫైబర్ టెక్నాలజీతో ఈ రోడ్డు నిర్మాణం చేపడుతున్నామని చెప్పారు. ప్రజలకు మెరుగైన సదుపాయాలు అందించాలన్న లక్ష్యంతో పనులు కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు. విమర్శించే నోళ్ళకి సమాధానం అభివృద్ధితో చెప్తా. ఏ ఒక్కరికి అన్యాయం జరగదు. ఏదో మీడియాలో ప్రచారం చేసుకోవాలని వాళ్ళు వీధిలోకి వస్తే నేను చేయగలిగింది ఏమీ లేదు. ప్రతి ఒక్కరికి నేను మాట్లాడాల్సిన అవసరం లేదు. ఈరోజు పెనమలూరు నియోజకవర్గంలో ఏ విధంగా అభివృద్ధి జరుగుతుంది అనేది కళ్ళు లేని కబోదికి కూడా కనబడుతున్నాయి. నేను నిన్న హైదరాబాదులో ఒక కార్యక్రమానికి అటెండ్ అయితే అక్కడ కూడా నన్ను మీరు ఎలా తేగలుగుతున్నారు అని చెప్పేసి ప్రజాప్రతినిధులే నన్ను సలహా అడుగుతూ ఉన్నారు. నేను ఎక్కడ ఏ ఒక్క రూపాయి దొరికినా ప్రైవేటు సహకారం కూడా తీసుకొని రోడ్లు అభివృద్ధి చేస్తూ ఉన్నా. ఈరోజు గోశాల సెంటర్ నుంచి మద్దూరు దాకా చిరకాల కోరిక రోడ్డు వెడల్పు చేసి ఈ ఒనుగూరు గ్రామంలో వీళ్ళందరితోటి ప్రశంసలు తీసుకోవాలనే ఉద్దేశంతో ఎప్పటి నుంచో వెయిట్ చేస్తూ ఉన్నా. ఈరోజు అవకాశం నాకు దొరికింది. తప్పకుండా మంచి రోడ్డుగా అభివృద్ధి చేస్తున్నా. డ్రైనేజీకి పెడతా ఉన్నా. గతంలో కూడా 3.5 కోట్ల రూపాయలు, 1 కోటి రూపాయలు చెరువు ఖర్చు పెట్టాం. 3.5 కోట్ల రూపాయలు వణుకూరులో ఎస్సీ కాలనీలో కేవలం డ్రైనేజీల కోసం 3.5 కోట్ల రూపాయలు తీసుకొచ్చా. ప్రభుత్వం మారుతుందో అప్పుడు 1.5 కోటి దాకా ఖర్చు పెట్టగలిగా. మిగిలిన 2 కోట్లు వృధా అయిపోయింది. మళ్ళీ 5 సంవత్సరాల్లో ఒక్క రూపాయి ఈ ఊరికి కేటాయించాల. ఈ ఊరిని వాడుకోవడం అయితే ప్రభుత్వం బాగా వాడుకున్నారు. డబ్బులు సంపాదించుకోవడానికి వాడుకున్నారు. పేదవాళ్ళకి తీసుకెళ్ళి మనిషి లోతులో ఉన్న స్థలాల్లో ఇళ్ల స్థలాలకి ఇచ్చి వాడుకోవాలని ప్రయత్నం చేశారు. ఈ రోజుకి వాళ్ళకి రోడ్లు నేనే వేస్తున్నా. మళ్ళీ డ్రైనేజీకి, ఈ రోడ్డుకి డ్రైనేజీకి ఇప్పుడు 7.5 కోట్ల రూపాయలు పెట్టి రోడ్డు వెడల్పు చేసి మద్దూరు దాకా కనెక్టివిటీ చేస్తున్నా. డ్రైనేజీకి కూడా ఒక కొత్త టెక్నాలజీతో చేస్తూ ఉన్నాం. అట్లాగే డ్రైనేజీ కూడా ఇప్పుడు ఈ రోడ్డు వేయటం వలన మన్నిగ్గా రోడ్డు ఉండాలి అని అంటే డ్రైనేజ్ సిస్టమ్ ఉండాలి. డ్రైనేజీ ఎక్కడ ఎప్పుడప్పుడు వర్షపు నీళ్ళు వెళ్ళిపోవాలి అని అంటే డ్రైనేజీ ఉంటేనే రోడ్డు ఆగుద్ది. దానికి కూడా 1 కోటి రూపాయలు అతి త్వరలోనే దీనికి పెట్టగలనని ఖర్చు పెట్టగలనని నమ్మకంతో శక్తితోటి నా ప్రయత్నం నేను చేస్తా ఉన్నా. డెఫినెట్గా సాధించి తీరుతానని సందర్భంగా తెలియజేస్తాను.